హలో గాయ్స్, అందరికీ నమస్తే. టుడే స్పెషల్ మటన్ కర్రీ. ఎందుకు స్పెషల్ అనుకుంటున్నారా? ఈరోజు మృగశిర కార్తీ, సో మటన్ తీసుకున్నామండి. ఈ 1 kg మటన్ని ఏ విధంగా వండాలో చూపించబోతున్నాను. మీరు కూడా ఇదే అందరిలాగానే నేను వండుతున్నాను. మీరు కూడా ఇదే విధంగా వండుతారా లేకుంటే వేరే స్టైల్లో వండుతారా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే దీనికోసం ఒక మందపాటి గిన్నె తీసుకొని ఒక చిన్న గ్లాస్ ఆయిల్ అయితే తీసుకున్నాను. కేజీ కర్రీకి ఎప్పుడు నేను ఇదే గ్లాస్తో ఆయిల్ తీసుకుంటానండి. ఈ గ్లాస్ ఆయిల్ తీసుకున్నాక 2 బగారాకులు వేసుకొని 2 యాలకులు, ఒక చెక్క, 3 అవి వేసుకున్నాను. కొద్దిగా సాజీరా వేసుకున్నాను. ఈ విధంగా వేసేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందాం. పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాక ఒక 2 పెద్ద సైజు ఆనియన్ తీసుకొని వీలైనంత చిన్నగా కట్ చేసుకోండి. చిన్నగా ఎందుకు కట్ చేసుకోమంటున్నా అంటే గ్రేవీ అనేది చిక్కగా వస్తుందండి. మీకు వీలైనంత వరకు చిన్నగానే కట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సో నేనైతే ఇంత చిన్నగా కట్ చేసుకున్నాను. మీరు కూడా ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. గ్రేవీ చిక్కగా వస్తుంది. ఎక్కువ ఆనియన్ తీసుకుంటే కర్రీ తీయగా అవుతుంది అంటే ఏం కాదండి. కారం కరెక్ట్గా వేసుకుంటే కర్రీ అనేది తీయగా ఏం అవ్వదు. సో ఈ విధంగా అప్పుడప్పుడు మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలిపేసుకుందాం. మటన్ని తీసుకొని నేను ముందుగానే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. దాన్ని యాడ్ చేసుకుంటున్నాను. పసుపు ఆయిల్లో ఎందుకు వేయలేదంటే నేను మటన్ పైన వేద్దామని వేయలేదండి. ఎందుకంటే మటన్ పైన వేసుకున్నాం అనుకో కర్రీ అనేది నీసువాసన రాదండి. ఆయిల్లో వేసుకున్నా కూడా కొంచెం తక్కువ వస్తుంది. ఈ విధంగా వేసుకుంటామంటే మొత్తమే నీసువాసన రాదు. సో ఈ విధంగా వేసుకోండి మీరు కూడా. పసుపు వేసాక మరొకసారి ఆయిల్లో మటన్ మొత్తం కలిసే విధంగా కలిపేసుకుందాం. ఈ విధంగా కలిపేసుకొని ఆయిల్ సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకున్నాక మరొకసారి కలిపేసుకుందాం. ఈ విధంగా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుందామండి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ వాటర్ మొత్తం పోయే వరకు మనం కలుపుతూనే ఉండాలండి. ఈ విధంగా చూడండి, కొద్దిసేపు అయ్యాక చూస్తే ఈ విధంగా ఉంది. ఒక్కసారి అయితే బాగా కలిపేసుకొని మరొకసారి మనమైతే మూత పెట్టేసుకుందామా. మరి ఈ విధంగా మరోసారి మూత తీసేసరికి ఈ విధంగా ఉందండి. వాటర్ కొద్దిగా తగ్గాయి. ఇంకొద్దిగా సేపు ఉడకాలండి. ఆల్మోస్ట్ 40 to 50% ఉడికింది. ఇంకా 50% ఉడకాలి. మటన్ చాలానే టైం తీసుకుంటుంది. మనం ఈ టైంలో వాటర్ అయిపోయాయి కదా. సో ఒక గిన్నె పెట్టుకొని ఆవిరిలాగా పెట్టుకోవాలండి. వాటర్ వేసుకొని అందులో వాటర్ పోసి పెట్టుకోవాలి మూత. ఈ వాటర్ని ఎప్పుడు యాడ్ చేయాలంటే కారం వేసాక ఈ వాటర్ని కర్రీలో యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మరొకసారి కలిపేసుకుందాం. అడుగంటకుండా అప్పుడప్పుడు మూత తీస్తూ కలుపుతూ ఉండాలంటే, లేదంటే అడుగంటిపోతుంది, మాడిపోతుంది. ఈ విధంగా అయ్యాక మనమైతే కారం వేసుకుందాం. నేను 1 kg కర్రీకి 1.5 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా కారం యాడ్ చేసుకొని కలిపేసుకుందాం. ఇంతకుముందు వాటర్ పోసాం కదా, మూత అదే పెట్టుకోవాలండి. ఈ విధంగా చిన్నగా పెట్టుకోండి. వాటర్ మిస్ అయ్యి అందులో పడిపోతాయి, జాగ్రత్త. ఒక 5 minutes అయ్యాక కారం అనేది ముక్కలకు బాగా పట్టిందండి. కారం, ఉప్పు మరొకసారి కలుపుకొని ఆ వేడి నీళ్ళు అనేవి కర్రీలో యాడ్ చేసేయండి. సరిపోవండి ఈ వాటర్, ఇంకో గ్లాస్ వాటర్ కూడా తీసుకోండి.
నేను ఇంకో గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. కొద్దిసేపు మూత పెట్టి మరొకసారి మూత తీసుకుందాం. దీన్ని కూడా అప్పుడప్పుడు మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. ఇప్పుడే మసాలాలు యాడ్ చేసుకోవద్దండి, ఎందుకంటే మసాలాలు వేసుకుంటే కర్రీ అనేది ఉడకదు. సో మనం లాస్ట్ ఒక 70-80% ఉడికాక వేసుకుందామండి. ధనియా పౌడర్ వేసుకుంటున్నా. 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1.5 టేబుల్ స్పూన్ మసాలా, కొత్తిమీర ఉంటే కొత్తిమీర, కొద్దిగా పుదీనా యాడ్ చేసుకోండి. టేస్ట్ అంటే అద్దుర్స్ ఉంటుంది. నా దగ్గర కొత్తిమీర పుదీనా లేదు, సో నేను యాడ్ చేయడం లేదండి. చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని లైట్గా పుదీనా, కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో కొత్తిమీర యాడ్ చేసుకుంటే మటన్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.